డ్రగ్స్ ఇప్పుడు గ్లోబల్ సమస్యగా మారిందని, మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచంలో ఎక్కువ శాతం యువత కలిగిన దేశం భారత్ అని, ప్రపంచాన్ని శాసించే శక్తి భారత్కుందని తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడితే దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. హైదరాబాద్లో విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. ప్రతి ఇంటి నుంచి ఒకరు వాలంటీర్గా ముందుకొచ్చి డ్రగ్స్ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి. ప్రజా ఉద్యమంగా నిర్మాణం చేయడంలో మన దేశానికి సంబంధించినటువంటి కల్చర్ కావచ్చు, వే ఆఫ్ లైఫ్ కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, లేక మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావజాలం కావచ్చు, ఈ నేపథ్యంలో మరి వీటిని కూడా డామినేట్ చేస్తూ అనుకున్నటువంటి మన కల్చర్ కావచ్చు, మన ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, మన వే ఆఫ్ లైఫ్ కావచ్చు, ఆధ్యాత్మిక భావజాలం కావచ్చు, ఇవన్నిటిని కూడా డామినేట్ చేస్తూ ఈరోజు డ్రగ్స్ ముందుకు వచ్చినట్లయితే ఎవరు కూడా మన దేశాన్ని రక్షించలేరు. చట్టాలతో మార్పు రాదు, చట్టాలు కావాలి, కఠినమైన చట్టాలు ఉండాలి. ఈరోజు నేరం చేస్తున్నటువంటి వాళ్ళు చట్టం తెలియక నేరం చేయడం లేదు. చట్టాలు ఉన్నాయి, జైలుకి వెళ్తామని తెలిసి కూడా బరి తెగించి బానిసలుగా మారి ఈరోజు ఈ రకమైనటువంటి నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఒకటి చట్టాలు ఉండాలి, చట్టాలతో పాటు మానవ సంబంధాల ద్వారా, కుటుంబ సంబంధాల ద్వారా, కుటుంబ వ్యవస్థ ద్వారా ఏ ఇంటికి ఆ ఇంటికి ఒక వాలంటీర్ రాకపోతే ఎవరు రక్షించారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ డిస్టెంట్ ఎడ్యుకేషన్లో విజన్ 2047 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ కంబాటింగ్ డ్రగ్ అబ్యూజ్ ఇన్ ఇండియా, అంటే డ్రగ్ అబ్యూజ్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క ఎడ్యుకేటెడ్ యూత్కి, తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, డ్రగ్ అబ్యూజ్ అనేది స్లోగా ఇంట్రడ్యూస్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం లాగా ల్యాండ్ అప్ అవుతుంది. కాబట్టి డ్రగ్ అబ్యూజ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అట్రాక్ట్ కాకుండా, ఈ అబ్యూజింగ్ డ్రగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ కాకుండా కేర్ తీసుకుంటూ మీ జీవితాలను కాపాడుకోవడంతో పాటు మీ ఫ్యామిలీ మరియు సొసైటీ మరియు దేశాన్ని కూడా కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.